బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ద్వంద్వ పౌరసత్వం కేసులో రాహుల్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ద్వంద్వ పౌరసత్వంపై విచారణ జరపాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ పై దర్యాప్తు చేపట్టాలంటూ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చింది. రాహుల్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని బీజేపీ కార్యకర్త విఘ్నేష్ శిశిర్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. బ్రిటన్లోని బ్యాకాప్స్ కంపెనీ వార్షిక నివేదికల్లో రాహుల్ తనని తాను ఒక బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నారు అనే ఆరోపణలు ఉన్నాయంటూ కూడా చెప్పారు. అయితే రాహుల్ గాంధీ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న అభ్యర్థనను గతంలో జనవరి 28న లక్నోలోని ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని క్రింద కోర్టు చెప్పింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైనటువంటి ఇప్పుడు పిటిషన్ మీద హైకోర్టు మాత్రం ఈ ఆరోపణల మీద లోతైన విచారణ జరపాలి అంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ శిశిర్ ఈ పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ మీద భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, అలాగే అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, అలాగే ఫారినర్స్ యాక్ట్ అండ్ పాస్పోర్ట్ యాక్ట్, ఇలా పలు యాక్ట్స్ క్రింద ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. యాక్ట్స్ అండ్ సెక్షన్ల క్రింద నమోదైనట్లుగా తెలుస్తోంది. మొదట ఈ ఫిర్యాదు రాయ్ బరీలీలోని ఒక ప్రత్యేక కోర్టులో దాఖలైంది. డిసెంబర్ 17, 2025న హైకోర్టు ఈ కేసును లక్నోకు బదిలీ చేసింది. లక్నో కోర్టు ఈ ఫిర్యాదుని కొట్టివేయడంతో ఇప్పుడు పిటిషనర్ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తాజా ఆదేశాల ప్రకారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును స్వయంగా దర్యాప్తు చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ లైక్ సిబిఐ వంటి వాటికి అప్పగించి అక్కడ సిఫార్సు చేసి విచారణ జరిపించాల్సి ఉంటుంది. అయితే రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందా లేదా అనేది పూర్తి ఆధారాలని పిటిషనర్ ఇప్పుడు సమర్పించాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏదైనా సరే ఒకవేళ విచారణ సంస్థకు గనక అప్పగిస్తే, లైక్ సిబిఐ లాంటి సంస్థలకు గనక అప్పగిస్తే వాళ్ళు దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీకి 2 పౌరసత్వాలు ఉన్నాయా లేదా అనేదే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. మరొకటి, అసలు 2 పౌరసత్వాలు ఉండడం అనేది రాజకీయ నాయకులకు మాత్రమే సంబంధించిన అంశం అంటే కాదు. ఖచ్చితంగా భారతీయుడికి భారతదేశంలో పౌరసత్వం కలిగి ఉన్నారు అంటే మరి ఏ ఇతర పౌరసత్వాన్ని కలిగి ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాహుల్ గాంధీకి పౌరసత్వం ఉంది అంటే, బ్రిటిష్ పౌరసత్వం ఉంది అంటే రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. సో ఇలాంటి ఒక డేంజర్ సిచ్యువేషన్లో ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది తనకి బ్రిటిష్ పౌరసత్వం లేదు అని. చాలా రోజుల నుంచి ఈ కేసుకు సంబంధించి ఫైట్ చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మొత్తానికి హైకోర్టు ఈ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడాన్ని మనం చూస్తున్నాం. అయితే అసలు నియమం ఏంటి? ఏ దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకుంటే మీరు భారతీయ పౌరసత్వాన్ని ఆటోమేటిక్గా రద్దు అవుతుంది ఆటోమేటిక్గా, మీరు ఏ దేశానికి సంబంధించిన పౌరసత్వం ఉన్నా సరే. దీనికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏముంది అంటే, పౌరసత్వం కాకుండా దానికి దగ్గరగా ఉండే ఆప్షన్ ఏముంది అంటే ఓసీఐ ఉంది, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇలాంటి ఒక కార్డు సౌకర్యం ఉంది. ఇది పౌరసత్వం కాదు, కాకపోతే భారతదేశంలో నివసించడానికి, పనిచేయడానికి జీవితకాలం వీసా లాగా, లైక్ ఒక గ్రీన్ కార్డ్ లాగా పర్మనెంట్ రెసిడెన్స్కి ఉపయోగపడుతుంది. బట్ యూ కాంట్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. ఇది ఉన్నంత మాత్రాన ఎలక్షన్స్లో పోటీ చేయడానికి మాత్రం అవకాశం ఉండదు. అట్ ది సేమ్ టైం ఓటు హక్కు కూడా ఉండే అవకాశం ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక రకంగా చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది మనకి అర్థమవుతుంది. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా రోజుల నుంచి ఈ కేసు గురించి బీజేపీ కార్యకర్త ఫైట్ చేస్తూనే ఉన్నారు. మొత్తం మీద ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ కానీ లేదంటే కోర్టు విచారణ అయినా జరపాల్సి ఉంటుంది. సో ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? రాహుల్ గాంధీ దగ్గర 2 పౌరసత్వాలు ఉన్నాయా లేదా అనే దాన్ని సంబంధించి చూస్తే ఎలా చూడొచ్చు? అండ్ దీనికి ఒక రెఫరెన్స్గా మనం మేబీ చెన్నమనేని రమేష్ కేసుని తీసుకోవచ్చు అంటారా, సిమిలర్ కేసు లాగా?
డెఫినెట్గా నందు అటు చెన్నంనేని రమేష్ కేసు ఏదైతే ఉందో ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించిన అంశం వచ్చిన తర్వాత ఒక్కసారి వేములవాడ ఎమ్మెల్యే పనిచేసినటువంటి చెన్నంనేని ఆ తర్వాత కూడా అర్హుడు కాలేదు. అదే విషయంలో ఇప్పుడు ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి విచారణ ఆదేశాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మాత్రం డెఫినెట్గా కొంత కాంగ్రెస్ శ్రేణులకు నిరాశపరిచేటువంటి వార్త అని చెప్పాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ యొక్క ద్వంద్వ పౌరసత్వం మీద ఎప్పటి నుంచో కూడా అటు బీజేపీకి ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఇక్కడ పౌరసత్వం కాదు ఆయనకు సంబంధించి, ఇక్కడ పౌరుడు కాదు బ్రిటన్ పౌరసత్వం ఉంది అంటూ కూడా బీజేపీ నేతలు మూకుముడిగా కొంత దాడి ఆయనకు సంబంధించిన ఆరోపణలు చేస్తే ఆయనకు సంబంధించి కూడా కొంత వ్యక్తిత్వం మీద కూడా దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. అటువంటిది రాహుల్ గాంధీ పౌరసత్వం మీద విచారణకు సంబంధించి ఆదేశాలు ఇవ్వడంతో ఏమవుతుందని చెప్పి కూడా కొంత కాంగ్రెస్లో కర్వలం మొదలైందని చెప్పొచ్చు. అటు ఒక్కసారిగా రాహుల్ గాంధీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ బ్రిటన్కు చదువుకోవడానికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడికి సంబంధించినటువంటి విషయాల్లో చాలాసార్లు కూడా విదేశాలకు భారతీయులు వెళ్తుంటారు, అక్కడే పర్మనెంట్ కొంత సెటిల్ అవుతుంటారు, అక్కడ కంపెనీ వ్యాపారాలు కానివ్వండి ఇతరకు సంబంధించిన అంశాల్లో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంటారు. కాబట్టి రాహుల్ గాంధీకి సంబంధించిన అంశంలో అక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ కంపెనీ వార్షిక ఆదాయం లెక్కింపు రిటర్న్స్ ఏదైతే ఉందో ఆ రిటర్న్స్లో క్లియర్గా రాహుల్ గాంధీ అసలు అటు తను బ్రిటిష్కు సంబంధించినటువంటి పౌరసుడిగా కూడా పేర్కొన్నారు. కాబట్టి దాని మీద తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా ముందు నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి విఘ్నేష్ కూడా అటు కోర్టులో కేసు వేయడం కాకుండా దాని మీద విచారణ జరపాలి, విచారణ జరపడమే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అసలైన విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ పైన ఉన్నటువంటి బ్రిటిష్ పౌరసత్వం రిటర్న్కు సంబంధించి దాదాపుగా 2003, 2006లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఫైల్స్కి సంబంధించి కూడా వాటన్నిటిని రిటర్న్ తీసుకొచ్చి కోర్టుకు సమర్పించారు. కాబట్టి ఇక్కడ భారతదేశంలో రాహుల్ గాంధీ ఇటు ఇండియన్ సిటిజన్గా కూడా చలామణి అవుతున్నారు. చలామణి కాకుండా తను ప్రస్తుతం కూడా ఒకవైపు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అటు ప్రధాన ప్రతిపక్ష నేత కూడా ఎల్ఓపీ కూడా రాహుల్ గాంధీ కొనసాగుతున్నారు. కాబట్టి అటువంటి నేతను కూడా ఒకవైపు కూడా అనర్హుగా ప్రకటించాలంటూ కూడా ఎప్పటి నుంచో బీజేపీ నేతలు కొంతమంది కోర్టును ఆశ్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటువంటి తరుణంలో నిజంగానే ఎందుకంటే చూసాం చెన్నమనేని రమేష్ కేసుకు సంబంధించి అనేక దఫాలుగా కూడా కేసు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఆయన పౌరసత్వానికి సంబంధించి కూడా ఆ తీర్పు అనేది వెలువరించింది. ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో చెన్నమనేని రమేష్ వేములవాడ నుంచి కూడా పోటీ చేయలేదు. తనకు సంబంధించి జర్మనీ పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశంలో కూడా క్లారిటీగా ఇచ్చింది. తను అక్కడ పౌరసత్వం ఉండి ఇక్కడ ఈ విధంగా పోటీ చేయడం అంటూ కూడా అనర్హుగా కూడా ప్రకటించింది. అటువంటి ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో మాత్రం డెఫినెట్గా బ్రిటిష్కు సంబంధించినటువంటి పౌరసత్వానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు కూడా లోతైన విచారణ జరిపితే మాత్రం డెఫినెట్గా ఆయనకు సంబంధించినటువంటి పౌరసత్వమే కాదు ప్రస్తుతం ఎల్ఓపి పోస్టు ఎంపీగా అటు ఫ్యూచర్లో ఎన్నికలు ఉంటే మాత్రం దేశంలో కూడా ఒకవైపు కూడా పోటీ చేయకుండా కూడా డెఫినెట్గా రాహుల్ గాంధీ మీద కూడా వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ ముందు నుంచి కూడా అటు కాంగ్రెస్ అటు నరేంద్ర మోడీకి సరైనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ, కాబోయేటువంటి ప్రధాని రాహుల్ గాంధీ అంటూ కూడా ఒకవైపు కాంగ్రెసే కాదు ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలు సైతం కూడా కొంత రాహుల్ గాంధీని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇటువంటి ఈ కేసులకు సంబంధించి ఎందుకంటే అటు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, చేసినటువంటి పోరాటాలు కానీ ఇతర అంశాలకు సంబంధించిన కేసులు ఉంటే వాటి నుంచి కూడా కొంత ఉపశమనం కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. నేతల మీద కేసులు అనేవి కామన్. కానీ ఇక్కడ వచ్చేసరికి పౌరసత్వం కేసు ఏదైతే ఉందో ఆ పౌరసత్వం కేసుకు సంబంధించినందుకు అటు కొంత పార్టీని కానివ్వండి, పార్టీ నేతను కానివ్వండి డెఫినెట్గా కూడా వాళ్ళను ఆందోళన పరిచేటువంటి విషయమే. పౌరసత్వానికి సంబంధించి ఎప్పటి నుంచో కొట్లాడుతున్నటువంటి విఘ్నేష్కు సంబంధించి కూడా ప్రస్తుతం కూడా విచారణ జరపాలి. మరి అది సిట్టేసి విచారణ జరుపుతారా లేకపోతే మరి అటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తారా అన్నది కూడా ఇంకా క్లారిటీ రావాలి. కాబట్టి ఆయనకు సంబంధించి మాత్రం బ్రిటిష్ పౌరసత్వం అయితే కూడా డెఫినెట్ అటు ఇండియాకు సంబంధించిన సిటిజన్షిప్ కాదు, పూర్తి స్థాయిలో ఆయన యొక్క సభ్యత్వం రద్దు కావడం కాకుండా ముందు పోటీ చేయకుండా కూడా రాహుల్ గాంధీకి సంబంధించి కూడా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు నందు. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందా లేదా అంటే ఒకటి భారతీయ పౌరసత్వం, రెండోది బ్రిటిష్ పౌరసత్వం ఉందా లేదా అనేది తేల్చాల్సి ఉంది. దీంట్లో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెబుతున్నారు? ఓవైపు బీజేపీ ఈ కేసును వేసింది, మరోవైపు కాంగ్రెస్ ఏమో లేదు ఇదంతా అబద్ధం, మా మీద కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూ వస్తుంది. అయితే రాహుల్ గాంధీ నాకు ద్వంద్వ పౌరసత్వం లేదు అని చెప్పారు గతంలో, కానీ ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్లో మెన్షన్ చేసి ఉంది అని చెప్పి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ పిటిషనర్ చెప్తున్నారు. సో ద్వంద్వ పౌరసత్వం ఉందా లేదా అనేది కీలకమైన అంశం. ఒకవేళ ఉంటే రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో చెన్నమనేని విషయంలో జరిగినటువంటి యాక్షన్ మనం చూసాం, ఇప్పుడు ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి కూడా అలాగే అయిపోతుంది ఒకవేళ కనుక ద్వంద్వ పౌరసత్వం ఉంటే. సో వాట్ డూ యూ థింక్, డూ యూ బిలీవ్ రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీకి 2 పౌరసత్వాలు ఉన్నాయని మీకు కూడా అనిపిస్తుందా? మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ఒక కేసుని ఇప్పుడు ఈ సందర్భంలో పక్క 5 రాష్ట్రాల ఎన్నికలు చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మీకేమనిపిస్తుంది? ఇది కేవలం ఒక రాజకీయ పరమైనటువంటి ట్రిక్ మీకు అనిపిస్తుందా, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర నిజంగానే 2 పౌరసత్వాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.